రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు చేపట్టింది. 6 బృందాలతో తనిఖీలు చేశారు. మొదటి రోజు 54 వాహనాలను తనిఖీలు చేశారు అధికారులు. మొత్తం 54 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగింది. నిబంధనలు పాటించని బస్సులకు 97,000 రూపాయలు ఫైన్ విధించారు. ఒక బస్సును కూడా సీజ్ చేశారు. బస్సుల్లో ఎక్కువగా ఫైర్ సేఫ్టీ, మల్టీటోన్ హార్నర్ అలాగే సున్నితమైన క్లాత్ వస్తువులు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. 3 కమిషనరేట్స్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సులు తనిఖీలు చేపట్టారు. ఆర్టీఏ అధికారులు యాక్షన్ షురూ చేశారు. తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, మొదటి రోజు రవాణా శాఖ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా తనిఖీలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 54 సంబంధించిన కేసులను నమోదు చేశారు. సుమారుగా 96,000కు సంబంధించిన నగదును కూడా ఫైన్ వేశారు. ముఖ్యంగా వీటికి సంబంధించి నార్త్ జోన్ ఏరియాలో కూడా ఎక్కువగా ఈ కేసులు నమోదైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరొక 2 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా రవాణా శాఖ అధికారుల సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత కూడా రవాణా శాఖ అధికారులు కొంత తేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి 600కు పైగా వివిధ కంపెనీలకు సంబంధించిన ట్రావెల్ బస్సులు కూడా దేశంలో నలుమూలకి ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతుంటాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా నేషనల్ టూరిస్ట్ పర్మిషన్ పేరుతో కూడా తిరుగుతున్నాయి. కానీ తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం వాటికి సంబంధించి సీట్ల పరిమితి, అదేవిధంగా వీరు ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారా లేదా, ఇక వీటికి సంబంధించిన అంశాల మీద అదేవిధంగా పర్మిట్తో పాటు ఇన్సూరెన్స్ సంబంధించిన పత్రాలను మాత్రమే తనిఖీ చేయాల్సిన అధికారం ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్నటి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ఏకకాలంలో 6 బృందాలుగా ఏర్పడి ప్రధాన రహదారులకు సంబంధించి ముఖ్యంగా నగరానికి ఎంటర్ అయ్యాయి. బెంగళూరు హైవేతో పాటు విజయవాడ, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి 7 గంటల వరకు తనిఖీలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇందులో చాలా ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ లేనట్లుగా గుర్తించారు. వీటితో పాటు కొంత డబుల్ హార్న్కి సంబంధించిన వాటికి ఎక్కువగా వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక కొన్ని ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా కొంత అంటే అగ్ని ప్రమాదం జరిగితే తొందరగా అంటుకునే మెటీరియల్కి సంబంధించి కూడా రవాణా చేస్తున్నట్లుగా కొన్ని బస్సులలో తనిఖీ చేసే సందర్భంగా బయటపడినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక దీనితో పాటు ఈ రోజు సాయంత్రం కూడా చాలా చోట్ల రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నిన్నటి ఘటనతో తేరుకున్న తర్వాత కూడా ప్రస్తుతానికైతే ఇటు రవాణా శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఇటు హైదరాబాద్ జంట కమిషనరేట్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో సంబంధించి కూడా రవాణా శాఖ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక పూర్తి స్థాయిలో కేవలం ఈ 3 రోజుల పాటు తనిఖీలు చేసి వదిలేస్తారా, వాటికి సంబంధించి నిబంధనలు కావచ్చు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్తో ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కూడా బస్సులు తిరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి నిజంగా అవన్నీ నిబంధనలు పాటిస్తున్నాయా లేదో కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాత్రం కేవలం 54 బస్సులకు సంబంధించిన వాటి మీద కేసులు నమోదు చేసినట్లుగా రవాణా శాఖ ఉన్నతాధికారి చెప్తున్నారు. కాబట్టి సీరియస్ గా ఆపరేషన్ కొనసాగుతుందా లేకపోతే మరొక 3 రోజుల పాటు చేసి చేతులు దులుపుకుంటున్న అది కొంత చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొదటి రోజు అయితే 96,000కు సంబంధించి కూడా ఫైన్ విధించారు. ఫైర్ సేఫ్టీతో పాటు కొన్ని నామ్స్ పాటించట్లేదుగా రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడినట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే ఏదైనా సంఘటన అయినప్పుడు అదురుబెదురుగా హడావిడి చేయడం తప్ప మిగతా విషయంలో దీని అంతా సీరియస్ గా ఫోకస్ చేయట్లేదని ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఈ నేపథ్యంలో ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది, ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? మాధవి, మీరు చెప్తున్నట్టుగా హైదరాబాద్ నగరంలో సుమారుగా 600 ట్రావెల్ బస్సులు ఉన్నట్టుగా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మొదటి రోజు కేవలం 54 బస్సులకు మాత్రమే కొంత వీటికి ఫైన్ చేశారు. సుమారుగా 100 బస్సులకు పైగా తనిఖీలు చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఘటన జరిగినప్పుడు, ఎందుకంటే పాలెం ఘటన జరిగిన తర్వాత కూడా రవాణా శాఖ అధికారులు ఒకసారిగా హడావుడి చేశారు. చాలా ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సర్వసాధారణ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్నటి ఘటన నేపథ్యంలో కూడా కొంత రవాణా శాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కేవలం నేషనల్ పర్మిట్తో తిరుగుతున్న వాహనాలకు సంబంధించి కూడా కొంత ఇక్కడ సంబంధించిన అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరం తిరిగి 600లకు పైగా సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన నెంబర్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో కొనసాగుతున్నాయి. కాబట్టి అక్కడ కేవలం
వీడియో కాల్ ద్వారా కూడా వాటి రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సంబంధించి కూడా టెస్ట్ చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ నేరుగా అధికారులు తనిఖీ చేసేందుకు కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు పండుగ వేళల్లో మాత్రమే రవాణా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు, తనిఖీలు చేస్తున్నారు, చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిన్నటి ఘటన తర్వాత అయినా కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కావచ్చు, వాటి ఫిట్నెస్ కావచ్చు, నిజంగా నిబంధనలు పాటిస్తున్నాయా లేదని సంబంధించి కూడా కొంత చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మొదటి రోజు 54 బస్సులకు సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. కొన్ని వీరు నిబంధనలు పాటించట్లేదు కూడా వారి దృష్టికి వస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.